శాసనసభ సమావేశాల నిర్వహణే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ ఆమోదం తెలపాల్సిన వస్తు సేవల పన్ను బిల్లుతో పాటు మరో 2 చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రానికి సాయంపై కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, రాయలసీమలో కరువును ఎదుర్కొన్న తీరు తదితర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై అసెంబ్లీ వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని సీఎం కార్యాలయంలో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ నెల 8 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నందున సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని భావించినా 11వ తేదీ ఆదివారం, 12న బక్రీద్ కావడంతో 10వ తేదీనే సమావేశాలు ముగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 3 రోజుల పాటు 2 సెషన్లుగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నెల 8న ఉదయం బీఏసీలో తుది నిర్ణయం తీసుకోనుండగా కేబినెట్లోనూ ఈ అంశంపై చర్చించనున్నారు. ప్రతిపక్షం ఎలాంటి అంశాన్ని లేవనెత్తినా సమర్థంగా జవాబిచ్చేందుకు శాఖల వారీగా నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. జీఎస్టీ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాతే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు కానున్నందున అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించాల్సిన అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. పన్ను రేటును రాష్ట్ర ప్రభుత్వం 24% ప్రతిపాదించాలని యోచిస్తోంది. కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో పాటు నీటి ఫిరంగులు, ఆయిల్ ఇంజన్ల సాయంతో రాయలసీమలో కరువును సమర్థంగా ఎదుర్కొన్న తీరుపై మంత్రివర్గ భేటీలో అభినందనల తీర్మానాలు ఉండవచ్చని తెలుస్తోంది. పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 83 కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇదివరకే నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూపొందించిన ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల సిబ్బందికి కూడా పీఆర్సీ సిఫార్సులను వర్తింపచేయాలని సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతన సవరణను వర్తింపజేసే ప్రతిపాదనపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలకు పీఆర్సీతో సంబంధం లేకుండా వాటి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సొంతంగా నిర్ణయం తీసుకునే విధానాన్ని క్రమేణా అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రానికి దక్కే సాయంపై కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలపైన మంత్రివర్గంలో చర్చ జరగవచ్చని తెలుస్తోంది. వీటితో పాటు రాజధాని నిర్మాణం, స్విస్ ఛాలెంజ్ అంశాలు చర్చకు రావచ్చని సమాచారం. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన తీరుపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వ్యూహాత్మక సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి అంశాలు తెరపైకి రావచ్చనే దానిపై ఇప్పటికే ఓ నివేదిక రూపొందించారు. ఓటుకు నోటు వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ఉంటే ఎలా ఎదురుదాడి చేయాలి, 12 కేసుల్లో జగన్ A1 ముద్దాయిగా ఉన్న విషయంపై ఎలా వ్యవహరించాలి తదితర అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా ధీటుగా వ్యవహరించేందుకు ఈ సమావేశం ద్వారా ముందస్తు కసరత్తు చేయనున్నారు.